మేడ్చల్ జిల్లా ఆల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం జనప్రియ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిధులు కూడా కేటాయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్ఓబి అనుమతులు తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారని కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, టీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేకుండే, మరి ఇప్పుడు చూస్తే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుపోయింది. మరి అట్లాంటి సందర్భంలో గత ఎన్నికల్లో ప్రజలు మర్రి రాజశేఖర రెడ్డి గారిని అఖండ విజయం ఓట్లతో గెలిపించారు. దానికి అనుగుణంగా మరి ఏదైతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ అంచనాలకు మించి రైల్వే అధికారులతోని పలుమార్లు ఈవెన్ మేము కూడా ఎంబడబోయినాము. 10-20 అసలు కౌంట్లెస్, మళ్ళీ క్లియరెన్స్ ఎక్కడైనా ఆగిపోతే వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేపిస్తూ మరి ఈరోజు ఇక్కడ సుమారు 7 కోట్ల రూపాయలు ఆర్యూబీకి శాంక్షన్ చేపించడం జరిగింది. ఫైనల్ శాంక్షన్ అయిపోయింది. దాని సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు, అలాగే ఇద్దరు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, సబితా గారు, అలాగే డోల్ రమేష్ గారు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఎంత ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ అంటే ఈరోజు సిగ్నల్ కూడా ఏర్పరిచారు ఇక్కడ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్య మనకు పరిష్కారం అవుతుంది. 15 నెలలు అవుతుంది, కానీ వారు రైల్వేస్ వారిని ఎన్నోసార్లు సంప్రదించారు. ఈ ఇష్యూ ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. అది నోట్ చేసుకొని అదే పనిగా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఇది శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అల్వాల్ వాసులు అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఈ సింగిల్ ఒకటే ఆర్యూబీ ఉండే వరకు ఇక్కడ స్కూల్ బస్సెస్ కానీ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వాహనాలు జాబ్ వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు అడిషనల్గా ఈ ఆర్యూబీ కన్స్ట్రక్షన్ అయ్యాక ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇది శాంక్షన్ అయినందుకు. ఎందుకంటే ఇంతకుముందు